ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కోడుమూరు, ఎమికనూరు, ముడమలకుర్తి, కొత్తకోట గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేనేత కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె రాజు, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ సి గురుశేఖర్, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భరణి కాలప మాట్లాడుతూ రెక్కాడితగానే డొక్కాడని చేనేతల బతుకులు, వారి కనీస హక్కులను అందరూ ఐక్యంగా ఉండి సాధించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 25,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కనీసం 2,000 కోట్లు కేటాయించి సకాలంలో నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో కోడుమూరు కె బుడ్డప్ప, బి బాబు, కె పురుషోత్తం, కె శంకర్, గింఢయ్య, ఎస్ గంగాధర్, వెంకటేష్, రాఘవేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల సెంటర్లో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున ధర్నాలు, పికెటింగ్లు చేయడం జరుగుతా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వం నేత నిర్ణయం ఇచ్చేది, ఇప్పుడున్న ప్రభుత్వం నేత నిర్ణయం ఇవ్వడం లేదు. దానికి వ్యతిరేకంగా అదే విధంగా 200 యూనిట్ల చేనేత కార్మికులు చాలా మందికి రావడం లేదు, వారికి కూడా ఇవ్వాలని, అదే విధంగా ప్రతి చేనేత కార్మికులకు 50 సంవత్సరాల నిండిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని, అంతేకాకుండా 11 రకాల రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈ మధ్య కాలంలో పవర్ రూమ్ లో తయారవుతున్నాయి, వాటిని రద్దు చేసి 11 రకాలు ఏవైతే మన గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని, అంతేకాకుండా ప్రతి చేనేత కుటుంబానికి ఈ మధ్య కాలంలో మనకు చేనేత గుర్తింపు కార్డు లేవు, ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తే గుర్తింపు కార్డు లేదని చెప్పి వాళ్ళని వెనక్కి నెట్టేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి చేనేత కుటుంబానికి 3 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తరఫున కోరుతున్నాం. అదే విధంగా చేనేత కార్మికులకు పూచికత్తు లేకుండా 1,00,000 రూపాయలు సబ్సిడీతో కూడుకున్న రుణాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం 200 యూనిట్లు ఇవ్వడం జరిగింది, చాలా మందికి కూడా అది లబ్ధి పొందలేదు. ఈ స్కీమును పూర్తిగా అందరికీ వినియోగపడే విధంగా 230 కోట్లు అప్పు ఉంది ప్రభుత్వము హామీ ప్రకారము. మరి అది చెల్లించకుండా ఇంతవరకు పెండింగ్ పెట్టారు. ఆ 230 కోట్లు వెంటనే చెల్లించాలంటని సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి 200 యూనిట్లు ఇస్తామంటున్నారు, ఏ విధంగా ఇస్తారు? సామాన్యుడు 200 యూనిట్లు వాడుకోలేడు. ఎందుకంటే వాడు ఇంట్లో గుడ్డి దీపం పెట్టుకొని మగ్గం నేస్తుంటాడు. పవర్ లూమ్లకు అయితే వీళ్ళు చెప్పింది సరిపోతుంది 200 యూనిట్లు. పవర్ లూమ్లు మన జిల్లాలోనే ఒకటి కూడా లేవు కాబట్టి మేము ఇస్తున్నాం అంటున్నారు. 25,000 మినిమం ఇస్తే చేనేతలకు పని లేనప్పుడు, మరి వస్త్రాలు తయారు చేయలేనప్పుడు ఆ కుటుంబాలు బతుకుతాయి. మరి కుటుంబాలు బతకడానికి లేకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చనిపోయిన వాళ్లకు మినిమం 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలా? ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా మరి చేనేతలను అనాథలుగా వదిలిపెడుతున్నారు. మరి గాంధీ పేరుమో పెట్టుకున్నాం మేము. గాంధీ గారు మరి చేనేతను మొదటి నుంచి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రోత్సాహాన్ని ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా మరి ఇవ్వాలంటని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.